హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనము నేషనల్ సింబల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయితే నేర్చుకోబోతున్నాము. మీకు ఇవి ఉపయోగపడతాయా అనేటువంటి భ్రమలో మాత్రం మీరు ఉండకండి. ఇవి టెట్లో కూడా ఉపయోగపడతాయి, డిఎస్సిలో కూడా ఉపయోగపడతాయి. కంటెంట్ ఆర్ జీకే ఎలా అయినా ఇవ్వచ్చు, మనకు అడిగి ఇవ్వడు పేపర్. కాబట్టి జాగ్రత్త పడండి. మీకు మేము చెప్పేది ఒక 10 నిమిషాలే కావచ్చు. మీకు ఒక 10 నిమిషాలు వీడియో చూస్తే టైం వేస్ట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ 10 నిమిషాల్లో ఇప్పుడు ఇది ఒక స్లైడ్, ఇది ఒక స్లైడ్ అనుకోండి. ఇలాగా ఒక 8 స్లైడ్స్ ఉన్నాయి. 8 ఇంటూ 2 16. 16లో ఒకటి మీకు గుర్తున్నా కానీ ఆ 10 నిమిషాలకు వర్తే అన్నట్టే అది. మీరు ఎంత కాన్సన్ట్రేషన్గా వింటే అంత మంచిది అది. కాబట్టి కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేయండి, వీడియో పూర్తి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే నేను మనకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం. నేషనల్ ఫ్లాగ్. మనం ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ నుండి స్టార్ట్ చేద్దాం. నేషనల్ ఫ్లాగ్ తిరంగా ఎవరు రూపొందించారు అంటే మనకు డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి, మన తెలుగు వ్యక్తి. అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 ఆగస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ మంత్లో నేను చెప్తున్నాం కాబట్టి మనము 2 ఆగస్ట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత పింగళి వెంకయ్య డిజైన్ ద 3 కలర్ ట్రై-కలర్ ఫ్లాగ్ విత్ ద అశోక చక్ర ఇన్ ద మిడిల్. ఇక్కడ చూడండి, అశోక చక్ర మిడిల్లో ఉంది. ఇక్కడ ఏంటిది, మనకు సేమ్ 3 కలర్ డిజైన్ చేసిన వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. దీ పింగళి వెంకయ్య కన్నా ముందు కూడా ఉన్నారు, కానీ పింగళి వెంకయ్య గారే లాస్ట్ అయిపోయారు. అంటే అతని ఫ్లాగే మనకు ఏంటిది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నేషనల్ ఎంబల్ అంటే ఏంటిది, మనకు జాతీయ చిహ్నం అంటాం కదా మనం, అది లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక స్కల్ప్చర్. మనం 5th క్లాస్లో చూస్తాం, 6th చూస్తాం, 7th చూస్తాం, 8th చూస్తాం, 10th వరకు చూస్తాం. అశోకకు సంబంధించినటువంటి ఒక చిన్న లైన్ అయినా ఉంటుంది సోషల్ స్టడీస్లో. ఓకే, మనకు సారనాథ్ అని అంటాం కదా, అక్కడ నుండి తీసుకోవడం జరిగింది. అలాగే మనకు అశోకుడు అంటే తెలుసు కదా, మౌర్య రాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. ద ఫేమస్ అశోక కళింగ యుద్ధం సంబంధించినటువంటి. సో మనం ఇప్పుడు అవన్నీ కాకుండా కానీ మీకు గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే ఆన్ 26th January 1950. ఆన్ 26th January 1950, ద డే ఇండియా బికేమ్ ఏ రిపబ్లిక్, ఇట్ బికేమ్ ద నేషనల్ ఎంబల్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే మనకు భారతదేశం రిపబ్లిక్ వచ్చిందో అప్పుడే అది అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత నేషనల్ బర్డ్ మనందరికీ తెలిసిందే, అందమైనటువంటి నెమలి. ఏంటిది, ఇండియన్ పికాక్. ఇది ఎప్పుడు డిక్లేర్ చేయడం జరిగిందంటే ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఆన్ 1st February 1963. గుర్తుపెట్టుకోండి, 1963 1st February. ఓకే, తర్వాత నేషనల్ రెప్టైల్ ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ కింగ్ కోబ్రా. ఓకే, కింగ్ కోబ్రా ఆర్ ఇండియన్ కోబ్రా అని అంటారు కొందరు, కానీ కింగ్ కోబ్రా అని గుర్తుపెట్టుకుంటే బెటర్. తర్వాత మళ్ళీ మనము నాగుంపాము అంటాం కదా, అది కూడా సేమ్ ఇక అంటే ఒకటే దానికి సంబంధించింది. వరల్డ్స్ లార్జెస్ట్ వెనమస్ స్నేక్ అట. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు నేషనల్ మోటో వచ్చేసి సత్యమేవ జయతే. ఇట్ ఈజ్ ఏ సాంస్క్రిట్ ఫ్రేజ్ టేకెన్ ఫ్రమ్ ద ముందక ఉపనిషద్ విచ్ ట్రాన్స్లేట్స్ టు ట్రూత్ ఆల్వేస్ ట్రైమ్స్. అంటే మనము సత్యమేవ జయతే అనేది మనం ప్రతి ఒక్కరం చూస్తాం. ఓకే, మనము ప్రతి సినిమాలలో ఇప్పుడు భరత్ అనే నేను కొన్ని సినిమా వకీల్ సాబ్లో సత్యమేవ జయతేకి సంబంధించిన పాటలు ఉంటాయి. సో ఇవన్నీ చూస్తూ అంటే మనం కనెక్ట్ చేసుకోవాలి. సినిమాల్ని కూడా ఇలా యూజ్ చేసుకున్నట్లయితే మనకి యూస్ఫుల్ అవుతుంది, అంతే కదా. ఓకే, నెక్స్ట్ నేషనల్ ప్లెడ్జ్. ఇది మనకు టెట్ 2025లో మనకు ఏంటిది, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఆడినటువంటి, అంటే స్కూల్ అసిస్టెంట్స్ ఎగ్జామ్స్లలో తెలుగులో అడిగారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేషనల్ ప్లెడ్జ్ ఎవరు చేశారంటే ఓత్ ఆఫ్ ఎలిగెన్స్ అని అంటాం మనం. తర్వాత ఇది మనకు డిజైన్ అంటే రిటర్న్ ఎవరు చేశారంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అయితే చేశారు. ఎప్పుడు, మనం 1962లో చేయడం జరిగింది. దీంట్లో ఏ లాంగ్వేజ్లో, ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్లో చేయడం జరిగింది. దాన్ని తర్వాత ట్రాన్స్లేట్ చేస్తూ అన్ని భాషలలో చేస్తూ మనకు భారతదేశానికి నేషనల్ ప్లెడ్జ్ అంటే భారత ప్రార్థన అనేటువంటి అయిపోయింది మనకు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే నేషనల్ ఫ్లవర్ ఏంటిదంటే లోటస్. ఇండియా అండ్ ఆల్సో ద
నేషనల్ ఫ్లవర్ ఆఫ్ వియత్నాం. మన ఇండియాకు అలాగే వియత్నాంకి కూడా నేషనల్ ఫ్లవర్ ఏంటిది? లోటసే. నెక్స్ట్ నేషనల్ ట్రీ. నేషనల్ ట్రీ ఏంటిది మనకు? ఇండియన్ బనియన్ ట్రీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద ఇండియన్ బనియన్ ట్రీ ఫికస్ బెంగాలెన్సిస్ వాస్ అడాప్టెడ్ యాజ్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఇన్ 1950. అడాప్టెడ్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్గా ఎప్పుడైనా కూడా మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత నేషనల్ సాంగ్. మనకు నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ రెండు వేరండి. ఇప్పుడు మనము నేషనల్ సాంగ్ అంటే జనగణమన అని అనుకుంటాం, కాదు. నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం, అది. మరి నేషనల్ యాంథమ్ అంటే ఏంటిది? జనగణమన అధినాయక జయ హే, ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తేడా అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. నేషనల్ సాంగ్ అంటే ఏంటిది? వందే మాతరం. ఇక్కడ బంకిం చంద్ర చటర్జీ గారు అయితే రాయడం జరిగింది. ఎక్కడ ఎట్లా రాశారనేది చూద్దాం. రోట్ ఇట్ యాజ్ ఎ సాంస్క్రిట్ పోయం ఫర్ హీస్ నోవెల్ ఆనందమత్. ఆనందమత్ అనేటువంటి దానికి నోవెల్కి అంటే ఏంటిది? ఒక చిన్న పోయంగా రాయడం జరిగింది. అది సాంస్క్రిట్. అక్కడ ఏంటిది? మనకు ఫస్ట్ సత్యమేవ జయతి కూడా సాంస్క్రిటే, గుర్తుపెట్టుకోండి. మనకు ప్లెడ్జ్ అనేది తెలుగు, మళ్ళీ ఎక్కడ ఏ లాంగ్వేజ్ నుండి తీసుకోవడం జరిగింది అని కూడా అంటారు. వందే మాతరం అనేది కూడా సాంస్క్రిటే. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నేషనల్ యాంథమ్ మనకు అందరికీ తెలిసిందే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, భారతో భాగ్య విధాత అనేటువంటి దాంట్లో నుండి ఫస్ట్ స్టాంజా అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఎవరు రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, తర్వాత మనకు నేషనల్ రివర్. నేషనల్ రివర్ వచ్చేసి మనకు గంగా రివర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద రివర్ ఈస్ కన్సిడర్స్ సాక్రెడ్ అండ్ వర్షిప్డ్ యాజ్ గాడెస్ గంగా ఇన్ హిందూయిజం. మన హిందూయిజంలో ఎలా మనకు గంగాని మనము దేవతగా మనం పూజిస్తాం కదా. ఓకే, నెక్స్ట్ నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటిది? సౌత్ ఏషియన్ రివర్ డాల్ఫిన్. ఓకే, ద గ్యాంగ్స్ రివర్ డాల్ఫిన్ ఈస్ ఫౌండ్ ఇన్ ద గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ ఇన్ ఇండియా, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. ఇక్కడ చూద్దాం, గంగాలో, బ్రహ్మపుత్రలో అనే మనకు ఇక్కడ లభిస్తుంది ఏంటిది? మనకు అక్వాటిక్ యానిమల్ ఏంటిది? డాల్ఫిన్. ఓకే, తర్వాత వాటి యొక్క గంగా అండ్ బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్ ఏ దేశాలలో ఉన్నాయంటే ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్. ఓకే, 3 దేశాలలో ఉన్నాయి. మరి నేను చెప్పేది ఇదంతా అక్యురేటా అని అంటే ఇదంతా బేసిక్, నాట్ అక్యురేట్. అక్యురేట్ అంటే ఇప్పుడు ఇండియన్ ఎలిఫెంట్ ఏంటిది? ఇప్పుడు నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఉంది, దీని గురించి ఓ 10 పేజీలు ఉండొచ్చు. మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. అరే నువ్వు ఇవే చెప్పినావు, ఇవి రాకపోతే ఇక నీకు దెబ్బలు పడతాయి అన్నట్టు నా మీద కాదు కోపం. మనము ఇది ఒక బేసిక్ నుండి మనము సింపుల్ టు కాంప్లెక్స్ వేలో పోదాం అనేటువంటి ఉద్దేశం అంతే. ఓకే, నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఇండియన్ ఎలిఫెంట్. ఓకే, నేషనల్ యానిమల్ ఏంటిది? బెంగాల్ టైగర్. హెరిటేజ్ అంటే ఏంటిది? వారసత్వ జంతువు అంటే మనకు ఇండియన్ ఎలిఫెంట్. ఓకే, తర్వాత ఇండియన్ ఎలిఫెంట్ సంబంధించినటువంటి ద యానిమల్ వాస్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆన్ 22nd అక్టోబర్ 2010 బై ద ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత బెంగాల్ టైగర్ ఇదేంటిది? మనకు చెప్పండి, జాతీయ జంతువు. మరి ఇండియన్ ఎలిఫెంట్ ఏంటిది? జాతీయ వారసత్వ జంతువు, గుర్తుపెట్టుకోండి. నేషనల్ యానిమల్ వచ్చేసి మనకు బెంగాల్ టైగర్. ప్యాంథేరా ట్రిగరస్ అనేటువంటిది మనకు సైంటిఫిక్ నేమ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజ్ ఏ సబ్స్పీసీస్ ఆఫ్ ట్రైగరస్ నేటివ్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇట్ ఈస్ ఆల్సో ద నేషనల్ యానిమల్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. మరి లోటస్ దేనికి? వియత్నంకి కూడా ఉంది, వియత్నం. ఓకే, తర్వాత మనకు టైగర్ దేనికి? బంగ్లాదేశ్కి ఉంది. కామన్ గుర్తుపెట్టుకోవాలి, మనము అన్నీ గుర్తుపెట్టుకోవాలి. వీడేంది 2 సార్లు రిపీట్ చేస్తుండు అని అనుకోకండి. 2 సార్లు రిపీట్ చేస్తే మనం ఏం గొప్పలు మునగవు కదా, నేర్చుకుంటే తప్పేముంది, అంతే కదా. ఓకే, తర్వాత నేషనల్ ఫ్రూట్ అనేది చూద్దాం. ఇక్కడ నేషనల్ ఫ్రూట్ వచ్చేసి మనకు మ్యాంగో. ఓకే, ద మ్యాంగో సైంటిఫికల్లీ నోన్ యాజ్ మ్యాగ్నిఫెరా ఇండికా, సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, వాస్ అఫీషియలీ అడాప్ట్ యాజ్ ఇండియాస్ నేషనల్ ఫ్రూట్ ఇన్ 1950, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ కరెన్సీ రూపీ అని అంటాం కదా, ఇండియన్ రూపీ.
ఇది ఎవరు తయారు చేశారంటే ఇతనే అండి. మనకు ఇతని పేరు అలాగే ఇతని గురించి కొన్ని ఇంపార్టెంట్‌గా అయితే నేర్చుకుందాం. ద ఇండియన్ రూపీ సింబల్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద దేవనాగరి లెటర్ రా. ఓకే, దీంట్లో నుండి తీసుకోవడం జరిగింది. అండ్ ద లాటిన్ లెటర్ ఆర్. ఓకే, అడాప్టెడ్ ఇన్ 2010. ఈ 2010కి ఇంకొకటి అడాప్ట్ చేయడం ఏమిటి జరిగింది, 22 అక్టోబర్ 2010లో ఇండియన్ ఎలిఫెంట్ అనేది అడాప్ట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఇట్ వాస్ డిజైన్డ్ బై ఉదయ కుమార్. ఇగో ఇతనే ఉదయ కుమార్, గుర్తుపెట్టుకోండి. ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ ఎట్ ఐఐటి గువాహటి. ఓకే, అస్సాంలో ఉంటుంది. దాంట్లో మనకు డిజైన్కి సంబంధించి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అన్నట్టు అతను ఉదయ్ కుమార్ అతని వ్యక్తి డిజైన్ చేయడం జరిగింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.